Hi everyone, welcome to magneqsoftware solutions. So previous గా మనం నెంబర్ సిరీస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసినాం. సో ఈరోజు నెంబర్ సిరీస్ లోనే మనం క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఏముంది 36 34 30 28 24 అండ్ డాష్ అని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ వచ్చేటటువంటి సిరీస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సిరీస్ చూసుకున్నట్లయితే మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ మనకు డిక్రీజింగ్ లో ఉందండి, ఓకేనా. ఈ సిరీస్ ఎట్లయితుంది, డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. సో డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది అండ్ 36 తోటి స్టార్ట్ అయింది, 34 30 28 24. సో స్లోగా డిక్రీజ్ అవుతుంది. స్లోగా డిక్రీజ్ అవుతుంది అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో -1 అండ్ డివిజన్ 1 అని చెప్పి చెప్పుకున్నాం. ఇది స్లోగా డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నా. ఒకసారి మైనస్ పైన మనం అప్లికేషన్ చేసుకున్నట్లయితే 36 -2 34 అండ్ నెక్స్ట్ 34 -4 30 అండ్ నెక్స్ట్ 30 -2 28 28 -4 24 అవుతుంది. అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకుంటాడండి. ఒక్కసారి -2 చేస్తుండో దెన్ -4 -2 -4. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే -2 చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఫస్ట్ -2 చేసిన -4 -2 -4 -2. సో ఇక్కడ మనం 24 -2 చేసుకుంటే మనకు 22 ఆన్సర్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ దీంట్లో ఏం లేదు, సిరీస్ ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా ఒకసారి చూసుకోవాలి. సిరీస్ ఇంక్రీజింగ్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అయితే మల్టిపుల్ అవుతుంది, లేదు అంటే స్క్వేర్ వాల్యూస్ అవుతుంది, లేదంటే అడిషన్ అవుతుంది. సో ఆ సిరీస్ అనేది స్పీడ్ గా ఇంక్రీజ్ అవుతుందా, స్లోగా ఇంక్రీజింగ్ అవుతుందా అనేది నువ్వు చెక్ చేసుకో. ఇక్కడ డిక్రీజింగ్ అవుతుంది కాబట్టి స్పీడ్ గా డిక్రీజింగ్ అవుతుందా, స్లోగా డిక్రీజింగ్ అవుతుందా చూసుకుంటే మనకు స్లోగా డిక్రీజింగ్ అవుతుంది కాబట్టి మనం ఏమంటున్నాం, మేబీ మైనస్ ఆప్షన్ లో ఉండొచ్చు అని చెప్పేసి మైనస్ అప్లికేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ తొందరగా ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 22 21 23 22 24 23, ఓకేనా. సో ఒకసారి డిక్రీజింగ్ అవుతుంది, ఒకసారి ఇంక్రీజింగ్ అవుతుంది, ఒకసారి డిక్రీజింగ్ అవుతుంది, ఇంక్రీజింగ్ అవుతుంది, అంటే కాంబినేషన్ ఉందండి ఇక్కడ. సో 22 నుంచి 21 రావాలి మనకి అంటే -1 చేసుకుంటే సరిపోతుంది. 22 నుంచి 21 ఎట్లా ప్రొడక్షన్ చేస్తాం, మనకు ఒకటే ఆప్షన్ ఉంది, అది ఏంటి అంటే -1 చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటి, 21 నుంచి 23 ఎట్లా ప్రొడక్ట్ చేస్తున్నాం సార్ అంటే +2, ఓకేనా. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ రాసుకుంటున్నామండి. ఇక్కడ 22 నుంచి 21 వస్తుంది, 22 నుంచి 21 ఎట్లా వస్తుంది, -1 చేస్తే వస్తుంది. అండ్ 21 నుంచి 23 వస్తుంది అంటే +2 చేస్తే వస్తుంది. అండ్ 23 నుంచి 22 ఎట్లా వస్తుంది సార్ అంటే మళ్ళీ -1 చేస్తుండో. అండ్ 22 నుంచి మళ్ళీ 24 వస్తుంది, సో +2 చేస్తుండో. అంటే ఒకసారి -1 +2 -1 +2 అండ్ అగైన్ 24 -1 23 23 +2 ఏమవుతుందంటే 25 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు ఆప్షన్స్ రాసుకుంటున్నాం అండి. 22 నుంచి ఏం చేస్తే 21 అవుతుంది, ఏం చేస్తే 21 అవుతుంది అంటే -1 చేస్తే 21 అవుతుంది, ఓకే రాసి పెట్టుకో. అండ్ 21 నుంచి 23 అవుతుంది, 21 నుంచి 23 ఇక్కడ డిక్రీజింగ్ అవుతుంది సార్, మరి ఇక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది అంటే కాంబినేషన్ అంటే ఇది, ఓకేనా. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ గా చెప్పుకోలేదు, ఇది కాంబినేషన్ అంటే ప్లస్ అండ్ మైనస్ కాంబినేషన్ లో ఉంది ఈ సిరీస్. సో -1 చేసిండు అండ్ అగైన్ +2 అండ్ -1 +2 -1 +2 అంటే మనం తీసుకునేదని ఒక ఆర్డర్ ఫార్మేషన్ లో ఉండాలి, అంటే ఒక యూనిఫామ్ లో ఉండాల్సి వస్తుంది. సో ఒకసారి -1 చేసి, ఇంకొకసారి -3 చేసి, ఇంకొకసారి +2 చేసి, ఇంకొకసారి -3 చేస్తే అది ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఇట్లా ఫార్మాట్ అనేది ఎప్పుడైతే కరెక్ట్ గా ఉందో మన ఆన్సర్ కూడా కరెక్ట్ గా ఉంటది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇవి ఇప్పటి క్వశ్చన్స్ అండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మేము ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.